ఈరోజు ఉదయమే తెల్లవారుజామున రాష్ట్ర వ్యాప్తంగా బహుశా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా వివిధ పేర్లతో సంక్రాంతిని పిలుస్తూ ఉంటారు. ఓణం అని పిలుస్తారు, పొంగల్ అని పిలుస్తారు, సంక్రాంతి అని పిలుస్తారు. ఇలాగ దేశవ్యాప్తంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా, ప్రత్యేకించి మహిళల దాకా ఎంతో వైభవంగా చేసుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ మొదటి రోజున భోగితో ప్రారంభమై భోగి మంటలతో మరి మనం చేసిన తప్పులు కానీ ఏవైనా ఉంటే ఆ భోగి మంటల్లో పోవాలి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తాము, పితృదేవతల్ని ఆహ్వానిస్తాము, పితృదేవతలకి తర్పణాలు వదులుతాము. మరి పితృదేవతల యొక్క ఆశీర్వాదంతో ఈ కొత్త సంవత్సరంలో అడుగులు ముందరు పెడుతూ కొత్త ఉత్తేజంతో, కొత్త చైతన్యంతో మరి ముందుకు వెళ్తూ ఉంటాము. మరి పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా, అట్టహాసంగా కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. మరి ఇలాంటి ఈ భోగి రోజున మరి భోగ భాగ్యాలతో ఉండాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటారు. మరి ఈ రోజున భోగి రోజున రైతులకు అందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగగా వాళ్ళకి పంట చేతికి వచ్చి చేతిలో డబ్బులు రావడం వలన వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా మరి జీవనం సాగిస్తూ ఉంటారు. మరి ఇలాంటి తెలుగు సంస్కృతి సాంప్రదాయము మన పిల్లల దగ్గర నుంచి నేటి యువతరానికి అందరికీ కూడా చాటి చెప్పే విధంగా ఈ యొక్క ఆధునిక యుగంలో అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరి మహిళలు అయితే ఎన్నో ముగ్గులు వేస్తూ వాళ్ళకున్న టాలెంట్ కానీ, ఆర్ట్ని కానీ మరి చాటి చెప్తారు. మరి ఇలాంటి పండుగ రోజున ఖచ్చితంగా ప్రజలందరూ కూడా హాయిగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ 2024 ఎలక్షన్ ఇయర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి, రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదంలో నడపాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.